నమస్తే, నా పేరు దినేష్. మీరు చూస్తున్నారు తెలుగు అన్బాక్సింగ్ థెరపీ. ఈ రోజు మన దగ్గర ఉంది ఎల్జీ నుండి లేటెస్ట్ గా లాంచ్ అయిన ఈ ఎల్జీ నానో NU87 4K AI టీవీ. ఈ టీవీ 43 ఇంచ్ వేరియంట్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 32,000 ఉంటుంది. బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 25,000 నుండి 30,000 మధ్యలో దొరుకుతుంది. 55 ఇంచ్ వేరియంట్ కూడా 40,000 నుండి 45,000 రేంజ్ లో అవైలబుల్ గా ఉంటుంది. ప్రైస్ సెగ్మెంట్ ని చూస్తే ఇది చాలా అట్రాక్టివ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. బట్ ఆఫర్స్ టైంలో 55 ఇంచ్ మోడల్ బిలో 40,000 కి తగ్గిస్తారు అని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఈ టీవీ ఎలా ఉంది, ఫీచర్స్, ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ చెప్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ టీవీ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో అవైలబుల్ గా ఉంది. ఆన్లైన్ వేరియంట్ NU87 అండ్ ఆఫ్లైన్ వేరియంట్ NU88. ఈ టీవీ ఆన్లైన్ వేరియంట్ లో మ్యాజిక్ రిమోట్ ని ప్రొవైడ్ చేయట్లేదు. అది ఒక బిగ్ మైనస్ అని చెప్పొచ్చు. బట్ ప్రైస్ కూడా తక్కువగానే ఉంటుంది. నా రికమెండేషన్ ఏంటంటే మ్యాజిక్ రిమోట్ సెపరేట్గా పర్చేస్ చేసుకోండి. ఈ టీవీలో ఉన్న అన్ని ఫీచర్స్ని యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ రిమోట్ ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆర్ ఇన్స్టలేషన్కి వచ్చినప్పుడు సర్వీస్ పర్సన్ దగ్గర కూడా కొనుక్కోవచ్చు. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. నేను ఆల్రెడీ టీవీస్ మీద చాలా వీడియోస్ చేశాను. చూడాలి అనుకుంటే లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ ప్రొడక్ట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఎల్జీ నానోసెల్ టీవీ అంటే స్టాండర్డ్ ఎల్ఈడి ఆర్ ఎల్సిడి టెలివిజన్ లానే ఉంటుంది. కానీ ఇందులో స్పెషల్గా నానో పార్టికల్ లేయర్ యూజ్ చేస్తారు. ఈ నానో పార్టికల్ సైజ్ అరౌండ్ 1 నానోమీటర్ ఉంటుంది. ఈ లేయర్ డల్ అండ్ ఇంప్యూర్ కలర్స్ ని ఫిల్టర్ చేస్తుంది. దానివల్ల నార్మల్ ఎల్ఈడి టీవీతో కంపేర్ చేస్తే కలర్స్ ఇంకా యాక్యురేట్ గా, క్లియర్ గా అండ్ వైబ్రెంట్ గా కనిపిస్తాయి. ఈ టీవీని మినీ ఎల్ఈడి టీవీతో కంపేర్ చేయకండి, ఎందుకంటే పిక్చర్ క్లారిటీ కొంచెం మినీ ఎల్ఈడికి దగ్గరగా ఉన్నా కూడా మినీ ఎల్ఈడి ఆర్ క్యూడీ మినీ ఎల్ఈడి టీవీ కాంట్రాస్ట్, బ్రైట్నెస్ అండ్ క్లారిటీ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. ఈ టీవీ కొంచెం డార్క్ రూమ్స్ లో చూస్తే బ్లాక్స్ కొంచెం గ్రేగా కనిపిస్తుంది. డిజైన్ విషయానికి వస్తే టీవీ చాలా ప్రీమియం గా ఉంటుంది. బెజల్స్ చాలా థిన్ గా ఉంటాయి కాబట్టి స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇమర్సివ్ గా ఉంటుంది. బ్యాక్ ప్యానల్ ఫినిషింగ్ కూడా ప్రీమియం ఫీల్ ఇస్తుంది. టీవీ లైట్ వెయిట్ గా ఉంది అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్ గా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇప్పుడు మెటల్ బాడీ ఇచ్చారు. మదర్ బోర్డ్ పార్ట్ లో ప్లాస్టిక్ బాడీని ప్రొవైడ్ చేశారు. సెటప్ ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇనిషియల్ సెటప్ కంప్లీట్ అయ్యాక ఎల్జీ వెబ్ ఓఎస్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఎల్జీ వెబ్ ఓఎస్ కి లాంగ్ టర్మ్ సాఫ్ట్వేర్ అప్డేట్ సపోర్ట్ ఉంది. ఫ్యూచర్ లో కూడా న్యూ ఫీచర్స్ అండ్ అప్డేట్స్ వస్తాయి. యూఐ ఓవరాల్ గా స్మూత్ గా ఉంటుంది, కానీ కొన్ని యానిమేషన్స్ కొంచెం స్లోగా అనిపిస్తున్నాయి. ల్యాగ్ అని చెప్పలేం, కానీ హెవీ ఫీల్ గా ఉంటుంది. యాప్ ఓపెన్ అవ్వడం, నావిగేషన్ కూడా అప్పుడప్పుడు స్లోగా ఓపెన్ అవుతుంది. యాప్ సపోర్ట్ విషయానికి వస్తే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్స్టార్, యూట్యూబ్, సోనీ లివ్, జీ5, యాపిల్ టీవీ అన్ని పాపులర్ యాప్స్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఎల్జీ ఛానల్ ఫీచర్స్ ద్వారా ఫ్రీగా చాలా ఛానల్స్ కూడా చూడొచ్చు. సబ్స్క్రిప్షన్ అవసరం లేకుండా న్యూస్, ఎంటర్టైన్మెంట్ అండ్ స్పోర్ట్స్ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ టీవీలో ఏఐ ఫీచర్ని బాగా హైలైట్ చేశారు. ఏఐ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఈ టీవీలో కోపైలట్ అండ్ జెమినై ఇంటిగ్రేషన్ ఉంటుంది. వాయిస్ కమాండ్స్ ద్వారా క్వశ్చన్ అడగచ్చు, వెదర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా సెర్చ్ చేయొచ్చు. వాయిస్ అసిస్టెంట్స్ రెస్పాన్స్ స్పీడ్ కూడా బాగానే ఉంది. మ్యాజిక్ రిమోట్ యూజ్ చేస్తే మౌస్ పాయింటర్ ఫీచర్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్క్రీన్ మీద డైరెక్ట్గా పాయింటర్ మూవ్ చేసి నావిగేషన్ చేయొచ్చు. ఇది ఎల్జీ టీవీస్లో నాకు పర్సనల్గా నచ్చిన ఫీచర్. ఇప్పుడు పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. నా టెస్టింగ్లో వివిడ్ మోడ్లో టీవీ చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కలర్స్ వైబ్రెంట్గా కనిపిస్తాయి, బ్రైట్నెస్ కూడా బాగుంటుంది. ఎల్జీ ప్రాసెసింగ్ వల్ల స్కిన్ టోన్స్ న్యాచురల్గా కనిపిస్తాయి అండ్ కలర్స్ ఓవర్ సాచురేషన్ లేకుండా రిచ్గా ఉంటాయి. డార్క్ సీన్స్లో బ్లాక్ లెవెల్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. సైడ్ నుంచి చూసినా కూడా కలర్స్ ఎక్కువగా డిగ్రేడ్ అవ్వలేదు. ఎల్జీ చెప్పిన నానో డీటెయిల్ ఎన్హాన్స్ అండ్ ఏఐ ప్రాసెసింగ్ హెచ్డి కంటెంట్ని బెటర్గా అప్స్కేల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. నార్మల్ హెచ్డి ఛానల్స్ కూడా 4K స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తాయి. ఎస్డి కంటెంట్ మిరాకిల్స్ ఏమీ క్రియేట్ చేయదు, కానీ నార్మల్ టీవీతో కంపేర్ చేస్తే బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నెట్ఫ్లిక్స్లో హెచ్డిఆర్ కంటెంట్ టెస్ట్ చేసినప్పుడు బ్రైట్నెస్ అండ్ కలర్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. హెచ్డిఆర్ కంటెంట్లో కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో పిక్చర్ క్వాలిటీ డెఫినెట్గా స్ట్రాంగ్ పాయింట్ అని చెప్పొచ్చు. గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. టీవీలో 4K 60Hz సపోర్ట్ చేస్తుంది. గేమ్ ఆప్టిమైజర్ మోడ్ ఉండడం వల్ల ఇన్పుట్ ల్యాగ్ తక్కువగా ఉంటుంది.
PS5, ఎక్స్బాక్స్ లేదా గేమింగ్ పీసీ కనెక్ట్ చేసి క్యాజువల్ గేమింగ్ ఎంజాయ్ చేయొచ్చు. బట్ హెవీ గేమింగ్ అండ్ డైలీ టీవీలో గేమ్స్ ఆడే వాళ్ళకి ఫ్రేమ్ డ్రాప్స్ కనిపిస్తాయి. ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే టీవీలో 20 వాట్ స్పీకర్ ఉన్నాయి. నార్మల్ రూమ్కి సౌండ్ అవుట్పుట్ సరిపోతుంది. డైలాగ్స్ క్లియర్గా వినిపిస్తాయి. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ వల్ల ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అయితే మూవీస్ ఎక్కువ చూస్తే లేదా సినిమాటిక్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఫ్యూచర్లో ఒక సౌండ్ బార్ యాడ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ టీవీలో 3 HDMI పోర్ట్స్, 1 USB పోర్ట్, LAN పోర్ట్, వైఫై సపోర్ట్ ఉన్నాయి. మెజారిటీ యూజర్స్కి ఈ కనెక్టివిటీ ఆప్షన్స్ సరిపోతాయి. ఇప్పుడు ఈ టీవీలో కాన్స్ గురించి చూద్దాం. బాక్స్లో మ్యాజిక్ రిమోట్ ఇవ్వలేదు, సెపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. ఒక్క USB 2.0 పోర్ట్ మాత్రమే ఉంది. ఇప్పుడు ప్రతి టీవీలోనూ మినిమం 2 USB పోర్ట్స్ ఇస్తున్నారు. 40,000 ప్రైస్ పెట్టి 1 USB పోర్ట్ ఇవ్వడం నాకు నచ్చలేదు. ఈ టీవీలో ఆప్టికల్ పోర్ట్ లేదు. SDR కంటెంట్లో స్కిన్ టోన్స్ కొంచెం వైటిష్గా కనిపిస్తాయి. డార్క్ రూమ్లో బ్లాక్ గ్రేయిష్గా కనిపిస్తుంది. 20 వాట్ స్పీకర్ మాత్రమే ఉంది. పెద్ద హాల్స్ ఉన్న వాళ్ళకి సౌండ్ అవుట్పుట్ సరిపోదు. ఎక్స్టర్నల్ సౌండ్ బార్ పెట్టుకోవడం మంచిది. 1.5 GB ర్యామ్ అండ్ 8 GB స్టోరేజ్ ఉండడం వల్ల యాప్స్ ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది. లాంగ్ రన్లో మల్టిపుల్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తే ఇంకొంచెం స్లో అవుతుంది. ప్రైస్ కొంచెం ప్రీమియం సైడ్లో కూడా నాకు అనిపించింది. ఫైనల్గా చెప్పాలంటే LG Nano NU87 ఈ ప్రైస్లో చాలా బ్యాలెన్స్డ్ ప్యాకేజ్. ప్రీమియం డిజైన్, స్ట్రాంగ్ పిక్చర్ క్వాలిటీ, AI ఫీచర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, LG ట్రస్ట్ అన్ని కలిపి మంచి వాల్యూ ఆఫర్ చేస్తుంది. 55-inch టీవీ 35 to 40,000 రేంజ్లో వస్తే తీసుకోమని రికమెండ్ చేస్తా. 43-inch టీవీ సేల్ టైంలో 25 to 30,000 మధ్యలో వస్తే డెఫినెట్లీ కన్సిడర్ చేయండి. మీకు ఈ టీవీ ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.